నమస్తే అందరికీ ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చిన యువకులు చాలా వరకు రాజకీయాల్లోకి రావాలని పదే పదే లీడర్లు చెప్తా ఉంటారు. అదే యువ నాయకుడిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కరీంనగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అన్నను మాత్రం మీ ముందుకి తీసుకొచ్చిన. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వెల్కమ్ టు సిరాజ్ అన్న. నమస్తే అండి. సిరాజ్ హుస్సేన్ అన్న, ఎట్లా ఉన్నవే కాంగ్రెస్ పార్టీలో? ఫైన్ అండి. ఫైన్ 100% ఫైన్. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కరీంనగర్లో అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో చాలా చోట్ల ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది, కరీంనగర్ టౌన్లో ఉంది, కరీంనగర్ 2 మండలాల్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. ఎందుకు గెలవలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో? అంటే గతం నుంచి పోల్చుకుంటే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బడా నేతలు ఉన్నారు. దుద్దిల శ్రీధర్ బాబు మంత్రివారి ఉన్నారు. మీరు ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిగా, దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏం చెప్తారు? అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2014-18 ఎన్నికల తర్వాత ఈ గడిచిన 23 ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లో మ్యాక్సిమం సీట్లు వచ్చాయి. ఒక్క కరీంనగర్కి వచ్చేసరికి అక్కడ టికెట్ల సర్దుబాటు కానివ్వండి, ఒకటే కులానికి ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి 3 వ్యక్తులకు 3 ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వడం, అటువంటి కొన్ని ఈక్వేషన్స్లలో కొంచెం మా అభ్యర్థి ఒక 3వ స్థానానికి ఉన్నాడు. కాబట్టి 100% కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ యువకులకు చాలా వరకు నీలాగా పనిచేసిన చాలామంది, అంటే ఒక ఎమ్మెల్యే కావడం కోసం అహర్నిశలు కష్టపడ్డ సెకండ్ క్యాడర్ ఏదైతే ఉంటుందో, మీరు వర్క్ బోర్డులో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పనిచేసిండ్రు డైరెక్టర్గా, ఇటువంటి వ్యక్తులకు కనీసం ఒక మంచి పోస్టు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ అన్న చర్చ కరీంనగర్ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక కార్పొరేషన్ పదవి, చైర్మన్ పదవిలో ఎందుకు మాకు రావట్లేదు అన్న చర్చ ఎప్పుడన్నా అనిపించిందా మనసుకు? నిజంగా ఓపెన్గా చెప్పు. నడుస్తుంది అంటే ప్రాసెస్. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడిచిన 10 సంవత్సరాలలో ఒక రకంగా ఉన్నది. ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి దఫా కొంతమందికి కార్పొరేషన్లలో సముచిత స్థానం కల్పించారు. దట్టు క్యాస్ట్ ఈక్వేషన్లు కానివ్వండి, మన జిల్లాలకు సంబంధించిన సామాజిక సమీకరణాలు క్రోడీకరించుకొని కొన్ని చోట్ల ఫుల్ఫిల్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల రానున్న కొన్ని రోజులలో చేసే ఆలోచనలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పిసిసి అధ్యక్షుల వారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా డేటా తెప్పిస్తున్నారు. అంటే ఇప్పుడు స్టేట్ వైడ్గా ఒక పాలసీ, ఎలా అయితే స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొదట హైదరాబాద్ నుంచి తీసుకొని ఇప్పుడు జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వచ్చే విధంగా జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని జిల్లాల్లో ఇచ్చే ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నారు. దాని గురించి ఒక ఫైనల్గా నడుస్తుంది. మా సెక్రటరీ, ఏఐసి సెక్రటరీ మేడం దగ్గర నుంచి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా రిపోర్ట్ అంతా తెప్పించుకొని దాన్ని ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ప్రజలలో ఏముంది, రానున్న స్థానిక సంస్థలలో దీన్ని రిఫ్లెక్ట్ ఎట్లా పడబోతుంది అనే ఆలోచనలు చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఒక యువ నాయకుడిగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తిరిగిన సిరాజ్ హుస్సేన్గా చాలా వరకు రైతుల బాధలు తెలుసు, కర్షకుల బాధలు తెలుసు, కార్మికుల బాధలు తెలుసు. ఇప్పుడు రైతన్నలు ఏ పరిస్థితిలో ఉన్నారన్న? యూరియా కోసం రాత్రింబగళ్ళు క్యూ లైన్లో చెప్పులు పెట్టిన పరిస్థితి. 2014 తర్వాత 2023 వరకు ఏ రోజు కూడా బీఆర్ఎస్ హయాం కాలంలో, కేసీఆర్ కాలంలో ఏ రోజు కూడా చెప్పుల క్యూ లైన్లు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక యువ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలలలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి, యూరియా సమస్య అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెస్టిసైడ్ కాదు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఒకటే పార్టీలు కాబట్టి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి వాళ్ళకి స్మూత్ గోయింగ్ ఆఫ్ ఫంక్షనింగ్ కింద వాళ్ళకి రాష్ట్రానికి సరిపడా ప్రొక్రూట్మెంట్ ఫస్టే రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రొక్రూట్మెంట్ అంటే బిఫోర్ సీజనల్ ఫుడ్ పంపించినా కూడా వాళ్ళు రెస్పాండ్ చేయకుండా ఇంతవరకు కూడా షార్టేజ్ల వారీగా, అంటే డైరెక్ట్ ప్రొక్యూర్ చేయకుండా విడతల వారీగా చేస్తున్నారు. ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పాలసీ అయితే మేము ఎప్పుడో అకామిడేషన్ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన మా అగ్రికల్చర్ మంత్రి గారు రివ్యూ చేసి పంపించేశారు. కాకపోతే స్టేట్ పరిధి కాబట్టి కేంద్రానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇప్పుడు జస్ట్ 2-3 డేస్లో స్టాక్ పాయింట్ వచ్చే కూడా ఆలోచనలు ఉన్నట్టు. నార్మల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు.
కానీ పదవుల వరకు వచ్చేసరికి రెడ్డి నాయకత్వానికి జైగొడుతున్న పరిస్థితులు ఉన్నారు. ఒక మైనార్టీ నాయకుడిగా కనీసం ఒక మైనార్టీ మంత్రి కూడా లేని ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎట్లా చూస్తారు అంటే పదవుల వరకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జెండాలు మోసి జైకొట్టుడేనా? పదవుల వరకు వచ్చేసరికి ఎందుకు ఈ బిడ్డలందరూ కిందికి వెళ్తూ ఉన్నారు? ఓన్లీ అగ్రవర్ణాలే ఎందుకు పైకి వస్తున్నారు అంటే ఇది నా ప్రశ్న కాదు, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు జరిగినప్పుడు ఫస్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో 12 మంది ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడున్న పరిస్థితులలో క్యాస్ట్ వైజ్గా ఈక్వేషన్ తోటి మంత్రివర్గ ఏర్పాటైంది. దాని తర్వాత మొన్న ఏదైతే 3 మళ్ళీ విడతగా చేశారో అందులో 2 ఎస్సీలకు 1 బీసీకి న్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే 3 కూడా ఎస్పెషల్లీ మైనార్టీ వర్గానికి వచ్చేసి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక్క శాసనసభ్యుడు కూడా మైనార్టీ సామాజిక వర్గం నుంచి గెలిచి లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మైనస్. మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి చేయాలంటే మీకు కూడా తెలిసి ఉంటుంది 6 months టైంలో మళ్ళీ ఆ ఎమ్మెల్సీ ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఆ రకమైన జరిగిన దీంట్లోనే కొంచెం లేట్ గ్యాప్ అయింది. కానీ రానున్న రోజులలో ఈ 3 ఫుల్ఫిల్ క్యాబినెట్ బెడ్స్లో 100% మైనార్టీకి అవకాశం వస్తుంది. ఈ మధ్యలో వినిపిస్తూ ఉంది అజారుద్దీన్కి మంత్రివర్గంలోకి తీసుకుంటే అది ఎవరికి ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయం అండి. అజారుద్దీన్కి ఇస్తారా, షబీర్ అలీ గారికి ఇస్తారా, ఇంకెవరికి ఎక్సైజెడ్ అనేది కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా ఒక మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చి మా వాళ్ళది కూడా రిప్రజెంటేషన్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుంటుంది అనేది మా ఆలోచన. యువ నాయకులకు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? మీరు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ కండువా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తగా యువ నాయకులందరూ ఏ విధంగా ఉన్నది? అది మంతని కావచ్చు, మాదేపూర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేదు అంటే గోదావరిఖని కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అన్న పార్టీ? ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. యువ నాయకత్వానికి ఒక ప్లాట్ఫామ్. కాంగ్రెస్ పార్టీ ఒక యూత్ కాంగ్రెస్ నుంచి కానివ్వండి, ఒక ఎన్ఐసి నుంచి కానివ్వండి, ఒక కొత్త తరం నాయకత్వ లక్షణాలను ఉన్నవాళ్ళు, ఎవరైనా కొత్తగా రాజకీయాల్లో రావాలనుకున్న వారు ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకొని వాళ్ళు ఎదగడానికి వాళ్ళ రూట్స్లలో ఇది రావడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. అంటే మీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా ఆదిశీనన్ అయితేండి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అయితేంది, మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అయితేంది, వాళ్ళు కూడా యువ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎన్ఐసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా షార్ట్ టైంలో ఒక షాప్ చైర్మన్గా, ఒక ఎన్ఐసి అధ్యక్షుడిగా, ఒక ఎంపీగా తెలంగాణ మూమెంట్లో కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారి భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వచ్చే ప్రజాప్రభుత్వంలో మంత్రి అయ్యారు. చాలా మంచి ప్లాట్ఫామ్ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు 3 మంత్రులు అయిపోయారు. అవునండి. ఎట్లా ఉంది 3 మంత్రులతో కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ అయ్యే? చాలా బ్రహ్మాండంగా ఉందండి. రాష్ట్రం మొత్తంలో 15 మంది మంత్రులు ఉంటే మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు రావడం చాలా గొప్ప కారణం. దట్టు ఉత్తర తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతం. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా తెలంగాణను తెచ్చి సాధించినప్పుడు కూడా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ముందున్న జిల్లా కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమ జిల్లా. ఇప్పుడు ప్రజాపాలనలో కూడా ముందుండి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా మా 3 మంత్రులు కూడా ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్రంలో మంచి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా మైనార్టీ బిడ్డలు ఇంకా పంచారు కొట్ల కాడని ఎందుకు ఉండాలి? నా మైనార్టీ బిడ్డలు ఇంకా అరటి పనులు ఎందుకు అమ్ముకోవాలి? ఇంకా రోడ్ల మీద బతికే పరిస్థితి ఓల్డ్ సిటీ నుంచి ప్రతి తెలంగాణ నుంచి మొదలుకుంటే భారతదేశం మొత్తం ఇదే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి మైనారిటీలకు? అంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని వాళ్ళ పేటెంట్ వర్క్స్ ఉన్నాయండి. ఇప్పుడు మైనారిటీ కంటే ఒకటి మన బీసీ సామాజిక వర్గంలో ఇప్పుడు క్యాస్ట్ చెప్పొద్దు కానీ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అంటే చదువుకున్న వాళ్ళు ఇదే మైనారిటీ వాళ్ళ యూఎస్లో, లండన్లో కాన్సులేట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇదే మైనారిటీ వాళ్ళు హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇదే మైనారిటీ వాళ్ళు హైదరాబాద్లో ఒక డిప్యూటీ మేయర్ చేశారు. అంటే అవన్నీ కూడా మనం తోసిపుచ్చుకొని ఒక మైనారిటీ వర్గం అంటేనే ఒక పంక్చర్ షాప్ నడుపుకున్నట్టు, ఒక మైనారిటీ వర్గం అంటేనే ఒక దుకాణం అన్నట్టు అది కాకుండా ఇందులో కూడా చాలా వరకు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మంచి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అప్పర్ హ్యాండ్లో పొజిషన్స్లో ఉన్నారు ఫారెన్ కంట్రీస్లో. ఇది డెమోక్రటిక్ కంట్రీలో అన్ని రకాల వ్యత్యాసాలను బట్టి నడిచే ఒక సిద్ధాంతపరమైన మతంగా మేము అనుకుంటున్నాం. వక్ఫ్ బోర్డు ఈ మధ్యలో చాలా వరకు వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో. అసలు ఏందన్న వక్ఫ్ బోర్డు అంటే ఏంది? అసలు దేనికోసం పనిచేస్తూ ఉంటుంది వక్ఫ్ బోర్డు? అంటే వక్ఫ్ బోర్డు అనేది ఒక ఇండిపెండెన్సీ ఇన్స్టిట్యూషన్. అంటే ఎప్పుడైతే నిజాం నవాబు తర్వాత కొన్ని రకాల ఆస్తులను నిజాం, ఇది అందరికీ తెలవాలండి, 1990 కంటే ముందు
నిజాం ఎస్టేట్ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో కలిపిర్రో కొన్ని భూములను, కొన్ని స్థలాలను, కొన్ని పొలాలను, కొన్ని సంబంధించిన సముదాయాలను అప్పటి రాజ్యంలో ఉన్న కాలంలో కొన్ని ప్రాపర్టీస్ని తీసుకొని వక్ఫ్ ఫండ్ కింద ఇచ్చేశారు. అప్పుడు దాన్ని వాళ్ళు వక్ఫ్ బోర్డు కింద డైవర్షన్ చేసేసి వక్ఫ్ బోర్డుని ఒక స్వయం ప్రతిపదిగల శాఖగా సృష్టించి దీన్ని 1990లో దీన్ని ఒక రాజపత్రం రిలీజ్ చేసి దీనికి ఒక డిస్టిక్లలో ఒక సొసైటీస్లా ఫామ్ చేసి రాష్ట్ర వ్యాప్తంలో ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారిని పెట్టి దీన్ని ఆ సమాజంలో కొత్త సమాజాన్ని మన లోకల్లో మెరుగుపరచుకోవడానికి వాళ్ళను ఈ ఫండ్ తోటి యూజ్ చేసే విధంగా తీసుకువెళ్ళే ఆలోచన కొద్ది చేసారు. కానీ ఇప్పుడు తదనంతరం ఏదైతే ఆ 1990లో ఉన్న భూములకు ఇప్పుడు ధరల రెక్కలు పెరిగిపోయి సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే 1990లో ఉన్నప్పుడు ఒక ఎకరానికి ఒక 2 లక్షల రూపాయలు ఉన్నది, ఇవాళ అది ఎకరానికి 2 కోట్లు అయిపోయింది. దానికి వచ్చేసి ఇప్పుడు అందరి చూపు ఆ భూముల మీద పడి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసి వక్ఫ్ బోర్డ్ గెజిట్లో ఉన్నా కూడా కొన్ని క్రయ విక్రయాలు జరిగి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అదొక మంచి సిద్ధాంతమైన ఒక సెటప్ మోడల్గా పెట్టిన దాన్ని మిస్యూజ్ అవుతుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా జ్యుడిషియల్ పవర్ ఇస్తే చాలా బాగుంటుంది. లేకుంటే ఏదో మామూలుగా ఒక వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ నడిపేయాలంటే దాన్ని ఆపలేమండి. ఇప్పుడు 3000 ఎకరాల చిల్లర ఉన్న ప్రాపర్టీస్ని దాన్ని 1 నైట్లో తీసుకురావాలంటే సాల్వ్ ప్రాసెస్ కాదు కదా. దీంట్లో కొన్ని జ్యుడిషియల్మైన కేసులలో ముడిపడి ఉంది, కొన్ని అక్కడ స్థానికమైన సమస్యలను బట్టి అట్లా కొన్ని పెండెన్సీ ఉన్నాయి. డిఫరెంట్ నేను ఒకటి చూసాను బోడుప్పల్లో వాళ్ళు ఇల్లులు కట్టుకొని కంప్లీట్గా ఇల్లులు కట్టుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసి అంతా ఒక కాలనీ సెటప్ అయిన తర్వాత ఈ భూమి వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి నోటీసులు వస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా మీకు అది కూడా అందరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక భూమి కొనుక్కుంటాం ఎక్కడో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్లో సూరారం విలేజ్లో ఒక ల్యాండ్ తీసుకున్నాం, ఒక 2 గుంటలు ల్యాండ్ తీసుకున్నాం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఈ సర్వే నెంబర్ అనేది ఆ వక్ఫ్ బోర్డు గెజిట్లో ఉందా లేదా అనేది మినిమం. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఈ గెజిట్ నెంబర్లో ఈ సర్వే నెంబర్ ఉందా లేదా, ఉంటే అది ఎప్పటికైనా ప్రొహిబిటెడ్ ల్యాండే. దాన్ని క్రయ విక్రయాలు చేస్తే ఇప్పుడు అది ఇంకా 100 సంవత్సరాలకు కూడా మళ్ళీ టేక్ టు యాక్షన్. అందువల్ల ఇప్పుడు మీరు అంటున్నారు కదా మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి ధరంపురిలో 300 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఉందండి. 300 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కొన్ని క్రయ విక్రయాలు జరిగినాయి, కొన్ని ఇంకా ఇంక్రిమెంట్లో ఉన్నాయి, అన్ని కోట్లలో కేసు నడుస్తుంది. నార్మల్గా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్తుందన్న రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో అంటే ఓపెన్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడుకుంటూ వస్తుంది. కానీ దేశంలో నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతా అన్న కాన్సెప్ట్ కొద్దీ ముఖ్యమంత్రి ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీని చేస్తాము అన్న కాన్సెప్ట్ కొద్దీ చెప్తా ఉన్నారు. కాకపోతే ప్రతి రాష్ట్రంలో సీట్ల పరంగా చూసుకున్నా ఓట్ల పరంగా చూసుకున్నా ఎందుకు డీలా పడుతుంది? డెఫినెట్గా అండి, అంటే కొన్ని రాష్ట్రాలలో అక్కడున్న ప్రాంతీయ పరిస్థితులను బట్టి నడుస్తుంది వాస్తవం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2029లో అప్పుడు జరిగే జనరల్ ఎలక్షన్లలో కంపల్సరీ ఇండియా కూటమా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా వెళ్తుందా దట్టు అప్పటి విషయం. కానీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మాత్రం అందరికీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఉంది. దట్టు ఇక ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు కొన్ని రకమైన ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు మంత్రి, సరే చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి అయినా కూడా వాళ్ళ కొడుకు మళ్ళీ కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాడు కాబట్టి మరి ఎందుకు ఇద్దరికి పొసగడం లేదు అన్న చర్చ జరుగుతుంది. కాళేశ్వరం మొన్న పుష్కరాలు అప్పుడు కూడా గడ్డం వంశీకృష్ణను పిలవలేదు అన్న దళిత సంఘాల నుంచి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపించిన పరిస్థితి. అంటే శ్రీధర్ బాబుకు మంత్రి వివేక్కు అసలు పడడం లేదా, ఏం జరుగుతుంది? ఎందుకు పడడం లేదంటే వాళ్ళిద్దరూ ఒకటే. శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మా పార్లమెంట్ సభ్యులు, మళ్ళీ శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ బాబు పార్లమెంట్ సభ్యులు. అందరి ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ అంటేనే ఒక రకంగా ఉంది. కాకపోతే అధికారులు చేస్తున్న చిన్న తప్పిదాల వల్ల కొన్ని మనస్పర్ధలు వస్తున్నాయని మేము కూడా మీడియా ఛానల్లో చూసినాం. కాకపోతే అది ఎంతవరకు నిజమో చూడాలి. మరి ఈ మధ్యలో శ్రీధర్ బాబు పైన కావచ్చు, లేదంటే ఇటు పొన్నం ప్రభాకర్ పైన కావచ్చు, లేదంటే వివేక్ పైన కావచ్చు, అసలు ఈ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలని పట్టించుకోవట్లేదు అన్న చర్చ
జెన్యున్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తూ ఉంది. ఎట్లా ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? 100% మా పొన్నం ప్రభాకర్ గారు అయితేనేనండి, మా శ్రీధర్ బాబు గారు అయితే. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ పోటీ చేసినప్పుడు నేను 3 times వెళ్ళిన, నేను క్యూనిస్లో ఉంటేనే నేను 3 times వెళ్ళిన ప్రచారానికి హుస్నాబాద్కి. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మా గౌరవ మంత్రి గారు అటు హుస్నాబాద్కి, ఇటు కరీంనగర్కి, ఇటు మానకొండూరుకి, చొప్పదొండికి అన్ని వాళ్లకు దగ్గర తీసుకొని ఒక పెద్దన పాత్ర పోషిస్తున్నారు కరీంనగర్లో. ఎందుకంటే మాకు ఇప్పుడు కరీంనగర్లో ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు మా పార్టీ నుంచి. అందుకనే మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని లోకల్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు తప్పకుండా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంతే, ఓకే, గోయింగ్ ఆన్ అంటావా? ఏం చెప్తారన్న చివరి లాస్ట్ క్వశ్చన్, అసలు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు నిలబెట్టుకున్నదా? అసలు ఓన్లీ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ కనీసం వాటిని అమలు చేయలేని పరిస్థితులకు కాంగ్రెస్ వెళ్ళింది అన్న చర్చ జరుగుతుంది. అసలు తెలంగాణ సమాజానికి ఒక యువ నాయకుడిగా ఏం చెప్తారు? లేదండి, 420 హామీస్ ఎక్కడ ఇవ్వలేదు. వారిలాగా 10 సంవత్సరాలు కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఇదే హైదరాబాద్లో తుక్కగూడలో మా గౌరవ సోనియా గాంధీ గారు 6 రకాల గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో కొన్ని 2-3 రకాల గ్యారంటీ స్కీమ్స్ ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉన్న కారణంగా కొన్ని పెండెన్సీ ఉన్నాయి. ఇంకా మాకు 20 నెలలే సమయం అయింది, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. మేము ఈ 6 గ్యారంటీల స్కీమ్స్ అమలు అయిపోయిన తర్వాతనే ఫర్దర్ ఎలక్షన్స్కి వెళ్తాం. కానీ వాళ్ళలాగా దొంగ హామీలు ఇచ్చి డబ్బులన్నీ 1,00,000 కోట్ల రూపాయలు వేరే వేరే స్కామ్లు చేసేది పోతలేము కదా అండి. ఉన్న దాంట్లో ఒక సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇంకొకటి మాదేపూర్ అంటే నాకు మాదేపూర్ అంటేనే మేడిగడ్డ గుర్తుకొస్తుంది నార్మల్గా. మేడిగడ్డ ఎందుకంటే అక్కడే పుట్టిన బిడ్డగా ఇంకా నీకు స్పష్టంగా క్లారిటీ ఉంటుంది. అసలు కాళేశ్వరం కూలేశ్వరం అయిందా? మేడిగడ్డ ఖతమైపోయిందా? అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరం పైన అనేది ఏం చెప్తారు? అయితే మేము ప్రత్యక్షంగా ప్రాంత బిడ్డను కాబట్టి మాకు అక్కడ ఉన్న చాలా రకాలైన సమస్యలు ప్లస్ ఇదే ప్రాణహిత చేవెళ్ళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డే 1 నుంచి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. 2012లో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక డిజాల్వ్ అవుతుంది అన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహెట్ట దగ్గర 152 మీటర్స్ దగ్గర ఒక ప్లాంట్ పెట్టాలనే ఆలోచన కొద్దీ అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపోజల్స్ పంపించారు. దానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. 38,000 కోట్ల రూపాయలతోటి ఆ చోట ప్రాజెక్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. 38,000 కోట్లతో ఖతమైపోతుంది. ఈ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఈ దొంగతనాలు ఎన్ని అవసరం అయిపోతున్నాయి. ఈ కాళేశ్వరాలు పోడు 80,000 పుస్తకాలు చదువులు ఎన్ని అవసరం అయిపోతున్నాయి. అలా చేసి వీళ్ళు ఏం చేశారు, ఒక మల్టీ ప్లాన్గా ఒక కాళేశ్వరం ప్రాణహిత సేవలు పెడితే మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందనో ప్రాణహిత సేవలను పక్కన పెట్టేసి వీళ్ళు ఈ డిపిఆర్ కాదనుకుంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పక్కన పెట్టి మళ్ళీ మేడిగడ్డ దగ్గర అంబట్పల్లి పక్కన మేడిగడ్డల దగ్గర ఒక బ్యారేజ్, అన్నారం దగ్గర ఒక బ్యారేజ్, సుందిల దగ్గర ఒక బ్యారేజ్ పెట్టి ఏ రకమైన ఎంతమంది రైతులకు ఇచ్చారండి ఇవాళ నీళ్ళు? వీళ్ళు 20 లక్షల ఎకరాల రైతులకు 20 లక్షల ఎకరాల పంట సాగు పొలాలకు కూడా రైతులు ఇవ్వలేని పరిస్థితి. 1,40,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఏం లాభం ఇవాళ? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసి ఆనాడు ఎన్డీఎస్ఏ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వద్దు అని, అయినా కూడా మీరు ఏం ప్లాన్ చేసి పెట్టారండి? కట్టినది అన్ని కూడా 2 సంవత్సరాలు కూడా దాన్ని 2 times 100 TMC వాటర్ని స్టోరేజ్ చేయలేకపోయింది. ఎక్కడ ప్లాన్ 7లో పిల్లర్ కుంగిపోతే వీళ్ళు హరీష్ రావు గారు ఏమంటారు, నీళ్లు నింపండి అని. అంటే మొత్తం డ్యామ్ కొట్టకపోతే వీళ్ళు స్మాష్ కావాలి, ఊర్లన్నీ అయిపోతే కిందికి మన తుపాకులగూడెం, దుమ్మగూడెం, పలిమేల ఇవన్నీ ఊర్ల కన్నా కొట్టకపోతే అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవుతారు. నిజంగానే మేడిగడ్డ కూలిందా లేదు అంటే కేటీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి కూల్చిందా? అది ఇప్పుడు ఏదో బాంబు పెట్టి కూల్స్తేనో ఏదో జేసీబీ పెట్టి దొబ్బితేనో వెళ్ళే ప్రాజెక్ట్ కాదండి. వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఈజ్ నాట్ ఏ జోక్. దాన్ని ఎంత రకాలుగా చేశారు, ఏం చేశారని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. కాళేశ్వరం రిపోర్ట్ని కూడా మేము అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి దాని మీద మళ్ళీ ఒక స్వయం ప్రతిపత్తి సత్తకు పంపించాము సిబిఐకి. మళ్ళీ దీనిపైన రిఫైండ్ ఎంక్వైరీ చేయండి అని. అది గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు దోషులు ఎవరనేది తెలుస్తారు కదా. సరే, ఎట్లా లాస్ట్ క్వశ్చన్ అండి, ఏం చెప్తారు అసలు తెలంగాణ సమాజానికి ఒక మైనార్టీ బిడ్డగా యువ
నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన 6 రకాల గ్యారంటీ స్కీమ్లను 100% అమలు చేస్తాయండి. ఇది మాత్రం డ్యామ్ షూర్. మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను కట్టుబడి ఉండే వ్యక్తుల్లో ఇవాళ రెడ్డి బిడ్డైనా కూడా మీరు అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలను కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. ఇదే బీసీ జనాభా ప్రతిపాదికన ఉంటే ఇవాళ వాళ్ళకు ఒక రెడ్డి ఎందుకు చేస్తారండి? ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు చేస్తారు? క్యాస్ట్ సెన్సస్ చేశారు, దాన్ని ఒక చట్టరూపకంగా తీసుకొచ్చారు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పార్లమెంట్కి పంపించారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదో ఒకరి ఇద్దరి పైన నుంచి కాదు, అందరి మీద ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డే 1 నుంచి అందరూ కష్టపడి మంచిగా స్మూత్ గోయింగ్ ఆఫ్ వర్క్ చేసుకుంటూ రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారంటీలు కాకుండా ఇంకేదైనా కార్యక్రమాలు చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. అవి అతి త్వరలో ప్రజలకు తెలుస్తాయి. చలో, ఇది సిరాజ్ అన్నతో 4 ముచ్చట్లు మాట్లాడదామని కూర్చున్నాం. 100% కష్టపడే బిడ్డలు, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, కుల మతాలకు అతీతంగా కష్టపడే బిడ్డలు, సిరాజ్ హుస్సేన్ లాంటి బిడ్డలకు మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఇటువంటి బిడ్డలకు ఒక కార్పొరేషన్ చైర్మన్ వస్తే ఆ ప్రాంత, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలం కాబట్టి ఆ ప్రాంతం కొంచెం డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా హుస్సేన్ అన్నతో 4 ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బంగారు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ప్రజా వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.